రక్షణ ఉత్పత్తులు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతోంది. మన దేశం కొనుగోలు చేసే రక్షణ ఉత్పత్తుల్లో దేశీయంగా తయారు చేసిన లేదా దేశీయ సంస్థల ద్వారా సమకూర్చుకున్న విడి భాగాలు, ఉత్పత్తుల వాటా తప్పనిసరిగా ఉండాలని కేంద్రం విధించిన నిబంధన వల్ల దేశీయ తయారీకి ఊతం లభిస్తోంది. గత కొంతకాలంగా రక్షణ రంగంలో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతోంది. ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, యుద్ధ విమానాలు, క్షిపణులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి బదులు దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి కేంద్రం ప్రాధాన్యతను ఇస్తోంది. మన దేశం కొనుగోలు చేసే రక్షణ ఉత్పత్తుల్లో దేశీయంగా తయారు చేసిన లేదా దేశీయ సంస్థల ద్వారా సమకూర్చుకున్న విడిభాగాలు, ఉత్పత్తుల వాటా తప్పనిసరిగా ఉండాలనే నిబంధన వల్ల దేశీయ తయారీకి ఊతం లభిస్తుంది. దీనివల్ల దేశీయ రక్షణ రంగ కంపెనీలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ట్రైనింగ్ సిస్టమ్స్, ఆయుధ సామాగ్రి, ఆయుధాలకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. ఫలితంగా అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించే అవకాశం కలుగుతున్నందునే రక్షణ రంగ కంపెనీల షేర్ల కొనుగోలులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రక్షణ ఉత్పత్తుల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల సంస్థాగత విలువ గత 2 ఏళ్లలో అనూహ్యంగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో నమోదైన రక్షణ కంపెనీల షేర్లను సొంతం చేసుకోవడానికి మదుపరులు అమితాసక్తి ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఈ కంపెనీల షేర్ల ధరలు బాగా పెరిగినా ఇంకా పెట్టుబడికి అనుకూలంగా ఉన్నట్లే భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేర్ల ధరలు స్వల్పకాలంలోనే ఆకర్షణీయంగా పెరిగాయి. వీటికంటే ఎక్కువగా ప్రైవేటు రంగంలోని రక్షణ ఉత్పత్తులు కంపెనీల షేర్లు మదుపరులకు లాభాలు పండించాయి. దీనికి కారణం లేకపోలేదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు వివిధ రంగాల కంపెనీలు కొత్తగా రక్షణ ఉత్పత్తులు లేదా సేవల్లోకి అడుగు పెడుతున్నాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా రక్షణ ఉత్పత్తుల డివిజన్లను ఏర్పాటు చేస్తుండగా మరికొన్ని సబ్సిడీలను నెలకొల్పుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రక్షణ శాఖ 2.10 లక్షల కోట్ల విలువైన 195 కాంట్రాక్టులను దేశీయ కంపెనీలకు ఇచ్చింది. ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు జారీ అయ్యాయి. బ్రహ్మోస్ మిసైల్స్, నేత్రా వార్నింగ్ ఎయిర్క్రాఫ్ట్, ట్యాంక్ ఇంజన్లు, నేవీ వెపన్ సిస్టమ్స్ తదితర ఆయుధాలు లేదా ఆయుధ సామాగ్రి కాంట్రాక్టులు ఇందులో ఉన్నాయి. 2029 నాటికి మన దేశం నుంచి 50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ వినియోగానికి తోడు ఎగుమతి లక్ష్యాల వల్లే రక్షణ రంగ పరిశ్రమ పరిమాణం విస్తరిస్తోంది. కొన్నేళ్ల పాటు ఈ అవకాశాలు కొనసాగుతాయని భావిస్తున్నందునే ఇతర రంగాల కంపెనీలు రక్షణ మంత్రం చెప్పిస్తున్నాయి. హైదరాబాద్ కంపెనీలైన బోండాడా ఇంజనీరింగ్, బీసీజీ, బ్లూ క్లౌడ్, సాల్టిక్, మెగాసాఫ్ట్ తదితర కంపెనీలు రక్షణ ఉత్పత్తుల్లోకి అడుగు పెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఈ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బోండాడా ఇంజనీరింగ్ రక్షణ ఉత్పత్తుల కోసం కొత్తగా బోండాడా డైనమిక్స్ అనే సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది డిఫెన్స్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, అసెంబ్లీస్ పై దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. బీసీజీ బ్రైట్ కామ్ డిఫెన్స్ పేరుతో ప్రత్యేక డివిజన్ను నెలకొల్పింది. ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్, అటానమస్ ఏరియల్ డిఫెన్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ ఆవిష్కరించడమే లక్ష్యమని ప్రకటించింది. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ అనే కంపెనీ 3P విజన్ అనే డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేసింది. దీనివల్ల డ్రోన్ రెస్పాన్స్ సిస్టమ్స్, ఆధారిత నిఘా వ్యవస్థలను ఆవిష్కరించగలమని పేర్కొంది. 2 దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ కార్యకలాపాలు సాగిస్తున్న మెగాసాఫ్ట్ రక్షణ రంగానికి చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ విలీనం కానుంది. తద్వారా రక్షణ ఉత్పత్తుల సంస్థగా మారి ఏరోస్పేస్ డిఫెన్స్ ఉత్పత్తులను అందించగలుగుతామని మెగాసాఫ్ట్ యాజమాన్యం వివరించింది. ఇలా అనేక కంపెనీలు రక్షణ ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలను సాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన కారణంగా దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ రంగ ఉత్పత్తుల వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో గత 2 ఏళ్లలో దేశీయంగా రక్షణ ఉత్పత్తుల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల సంస్థాగత విలువ అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో రక్షణ ఉత్పత్తులకు సంబంధించి విదేశీ దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.